చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. జనంలోకి జనసేన నినాదంతో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. మొదటిసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ విషయంపై మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రైట్ భీమా, మొత్తం మీద ఏదైతే జనంలోకి జనసేన అంటూ ఒక కొత్త నినాదంతో జనసేన పార్టీ ముందడుగు వేసింది. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది జనసేన పార్టీ. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి భారీ బహిరంగ సభ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దానికి సంబంధించి మాట్లాడడానికి కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఏదైతే జనసేన పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నప్పుడు మీరు చెప్పండి. ముఖ్యంగా ఏదైతే గతంలో పెద్దిరెడ్డి నియోజకవర్గం అంటే కనీసం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే బయటికి రావాలంటేనే భయం. ఏదన్నా నిరసన కార్యక్రమాలు చెప్పాలన్నా, ఒకవేళ ఏదన్నా మీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ అటువంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు. అటువంటిది ఈసారి పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఇటువంటి భారీ బహిరంగ సభ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో 2014 నుంచి కూడా జనసేన పార్టీ ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయలేదు. అనేక కార్యక్రమాలు ఇక్కడ పెద్దరెడ్డి గారని కాదు, వైసీపీ అని కాదు, అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళాం. అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. కాకపోతే 2019 ముందు కందూరులో ఇలాంటి భారీ బహిరంగ సభ ఒకటి జరిగింది. దానికి సినీ రంగం నుంచి కూడా అనేక విధాలుగా విఐపీలు రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం మనకి జనసేన పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిలో ప్రజల గుండెల్లోకి ఎలా వెళ్తున్నారో ఈ సభ ఒక నిదర్శనం. దీనికి కారణం నేను ఒక విధంగా చెప్పాలంటే, పుంగనూరు నియోజకవర్గం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక విలువైన నియోజకవర్గంగా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన అరాచకాలు కానీ, ఇక్కడ జరుగుతున్న కొన్ని దోపిడీలు కానీ, వాస్తవంగా చెప్పాలంటే పుంగనూరు నియోజకవర్గంలో కరెక్ట్గా అభివృద్ధి చేస్తే చిత్తూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే మంచి నియోజకవర్గం ఏదైనా అవుతుందంటే అది ఒక్క పుంగనూరు నియోజకవర్గం మాత్రమే అవుతుంది. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, ఎన్డీఏ కూటమి సమక్షంలో మేము ఆదర్శ నియోజకవర్గంగా ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం. ఈరోజు మండల స్థాయిలో చాలామంది కూడా జనసేన పార్టీలోకి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అయితేనేమి, నాగబాబు గారి సమక్షంలో అయితేనేమి, అనేక మంది బెంగళూరులో స్థిరపడ్డ బిల్డర్స్ అయితేనేమి అందరూ కూడా పార్టీలోకి చేరుతున్నారు. అదేవిధంగా గత 3-4 నెలల ముందు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మన జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరిన తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో జనసేన వైపు ప్రజలు కన్నెత్తి చూసేలాగా అనేక కార్యక్రమాలు చేశాము. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించేలాగా ఈరోజు జనంలోకి జనసేన బహిరంగ సభ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో సభ జరగబోతుంది. ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యంగా ఎంతమంది సభ మీదకి రాబోతున్నారు? ముఖ్యంగా 14 నియోజకవర్గాల నుంచి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరెవరు సభపై ప్రసంగించబోతున్నారు? ప్రధానంగా దేన్ని ఉద్దేశించి ఈరోజు నాగబాబు గారు ప్రసంగించబోయే అవకాశం ఉంది? యాక్చువల్గా నాగబాబు గారు అయితే మన జనసేన సైనికులకు కానీ, జనసేన పార్టీకి కానీ ఒక ధైర్యాన్ని నింపడానికి స్పీచ్ ఉంటుంది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా ఏది జరిగింది అనేది మాత్రము నాకు తెలిసి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మీటింగ్ పైన ముఖ్య అతిథులుగా శ్రీ కొనిదెల నాగబాబు గారు, అలానే శ్రీ టెట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పసుపులేటి హరిప్రసాద్ గారు, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు.
అలానే వేదిక మీద 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు 40 మందికి ఆశీస్సులు అయ్యేలాగా మేము వేదికను అలంకరించడం జరిగింది. అలానే వివిఐపి పాసులు, మండల అధ్యక్షులు, మన జిల్లా కార్యవర్గము అన్నిటి కూడా వాళ్ళకి తగిన సౌకర్యంతో వాళ్ళకి క్యాబిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు చెప్పండి భూషణ్ గారు, ముఖ్యంగా సోమల మండలాధ్యక్షుడిగా మీరున్నారు. మొదటి నుంచి గతంలో ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, అంటే ప్రధానంగా సోమల్లోనే ఎక్కువగా పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేసిన పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా మా మండలానికి, సోమల మండలానికి నాగబాబు సార్ విచ్చేయడం మా మండలానికి ఎంతో గర్వంగా ఉంటుంది. గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని సోమల మండలంలో జనసేన పార్టీని ముందుకు తీసుకునే విధంగా మేమందరం ముందుగా కొనసాగాము. అలాగే ఈరోజు ఈ మండలంలో ఈ సభ నిర్వహించడానికి మన చిత్తూరు జిల్లా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పుంగనూరు నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు అందరూ జనాలు కూడా తండోపతండాలుగా ఇచ్చేస్తారు. దీనికి ముందుగా మా వేణుగోపాల్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఏదైతే మీరు ఈ పుంగనూరు నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలకి సంబంధించి ఏం చెప్పినా కానీ, ఒకవేళ నిరసన తెలిపినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో ఈరోజు మీకు జనంలో జనసేన అంటూ ఇప్పుడు జనసేన పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఎటువంటి భరోసా ఇవ్వబోతోంది? యాక్చువల్గా పుంగనూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే వైసీపీ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరాచకాలు, వారి యొక్క దుర్మార్గమైనటువంటి పనుల వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చమరగ గీతం పాడే విధంగా మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ సోదరుడు నాగబాబు గారు ఈరోజు ఈ నియోజకవర్గానికి రానున్నారు. జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమి నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒక హితోపదం చేసి ఈ అరాచకాల శక్తులు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క పరిస్థితిని వివరించి ఇంకా మీదట ఎవరు కానీ భయపడకూడదు. అదేవిధంగా అతను చేసినటువంటి ల్యాండ్ మాఫియా, స్కామ్లు, లిక్కరు, ఇప్పుడు ఏదైతే అతను అటవీ భూములను స్వాధీనపరుచుకుని తన పొలాలకు రోడ్లు వేసుకొని ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజు ఈ సభ ద్వారా నియోజకవర్గం మొత్తమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకుంటారు. ఆ అవినీతి చక్రవర్తి అంతమైపోయాడు. రానున్న ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ అనేది ఏమీ లేకుండా కూటమి విజయానికి ఈ యొక్క సభ మొదటి మెట్టుగా స్థానిక ఎలక్షన్లలో మేమందరం కూడా కలిసి మా అభ్యర్థులను గెలిపించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు నాగబాబు ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత మొదటగా ఇక్కడైతే రైతులకు సంబంధించి కావచ్చు, మరోవైపు భారీ స్థాయిలో అర్జీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఎందుకంటే పుంగనూరు నియోజకవర్గంలో ప్రధానంగా పెద్దిరెడ్డి నియోజకవర్గం అయినప్పటికీ ఎప్పుడే కానీ ఆ ప్రాంతాల్లో ఆయన ఎక్కడగానే పర్యటించిన పరిస్థితి ఉంది. అంటే ఎవరి సమస్యలు తెలుసుకొని వ్యక్తి పెద్దిరెడ్డి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆయన గెలిచిన తర్వాత ఏదైతే తిరుపతిలో ఆయన నివాసం ఉంటూ అక్కడే మీడియా సమావేశాలు నిర్వహిస్తాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, మరోవైపు ప్రజల్ని కలిసే అవకాశమే లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు తెలుపుతున్న నేపథ్యంలో ఈరోజు మొదటగా ఆయన ఏదైతే నాగబాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా వారి దగ్గర నుంచి రైతులకు సంబంధించి సమస్యలు కావచ్చు, మరోవైపు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి నుంచి అర్జీలు తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఈ పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా పెద్దిరెడ్డి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే గతంలో జరిగినటువంటి అవినీతికి అక్రమాలు కావచ్చు, మరోవైపు ఆవులపల్లి ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిగా దాన్ని పూర్తి చేయని పరిస్థితి. అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని పూర్తిగా ఆపేశారు వైసీపీ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా భూములు ఆక్రమణలు జరిగాయని చెప్పేసి కొన్ని పార్టీలు కూడా ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు ఆయన ప్రసంగించినట్టు తెలుస్తుంది.
కనపడుతుంది. ఎందుకంటే అది సోమలం మండలంలోనే నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈరోజు ఆయన మొదట సమావేశం అంటే ఈ భారీ బహిరంగ సమావేశంలో మొదట ప్రసంగించేది ఇవే అని చెప్పేసి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. భీష్మ. థ్యాంక్ యూ.